జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. నేను కొన్ని రోజులుగా ఒకటి అనుకుంటున్నాను కదా, ప్రతి వారానికి ఒకసారి సౌందర్య లహరిలో అమ్మవారి శ్లోకం ఒక్కొక్కటిగా చదువుదాం అనుకుంటున్నాను కదా. అండ్ అలాగే వీలున్నప్పుడల్లా ఏదో ఒక చిన్న స్తోత్రము మన ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే అది మనకి నిత్య దీపారాధనలో చదువుకునేలాగా, అండ్ అలాగే అందరూ చదువుకోగలిగే చిన్న చిన్న స్తోత్రాలు, మహిమాన్వితమైన స్తోత్రాలు ఇక్కడ నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు శ్రీ దుర్గా ద్వాత్రింశ నామమాల స్తోత్రాన్ని అయితే నేర్చుకుందాం. ఓం దుర్గా దుర్గార్ధి సమని దుర్గా పద్మి నివారిణి దుర్గమశ్చేదిని దుర్గా సాధిని దుర్గనాశిని దుర్గతోధారిణి దుర్గా నిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గా దైత్యలోక దవానల దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమాగ్రప్రద దుర్గమవిద్య దుర్గమాశ్రిత దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమధ్యాన భాసిని దుర్గమోహ దుర్గమగ దుర్గమర్ధస్వరూపిణి దుర్గమాసుర సంహంత్రి దుర్గమాయుధధారిణి దుర్గమంగ్లి దుర్గమత దుర్గమ్య దుర్గమేశ్వరి దుర్గభీమ దుర్గభామ దుర్గభ దుర్గధారిణి నామావళిమిదం యస్తు దుర్గాయ మమ మానవ పఠేత్ సర్వభయన్ముక్తో భవిష్యతి న సంశయ. ప్రతిరోజు మనం దీపారాధన చేసిన తర్వాత ఇట్లా అమ్మవారి నామాలు చెప్పుకుంటే మాత్రం చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే తెలుస్తాయి అన్నమాట. ఒక 1 వీక్ మీరు చేసి చూడండి, అది మీకు అర్థమవుతుంది మీకే. అండ్ అలాగే ఈరోజు గడపనైతే రోజు నీళ్లు పోసి కడిగి దానికున్న పెయింట్ పోగొడుతున్నానేమో నాకే అనిపించి ఏం చేస్తున్నానంటే కొంచెం వెట్ క్లాత్ తోటి అయితే గడపను మొత్తం దూడ్చేస్తున్నాను. యాక్చువల్గా గడప కడిగి పసుపు రాసి బొట్లు ఎందుకు పెడతారో తెలుసా? నేనైతే ఈ మధ్యనే తెలుసుకున్నాను అనమాట. తెలుసుకున్న తర్వాత ఇంకా దాని మీద ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగింది. అసలు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు, మనకి 2 రకాల కుంకుమలు దొరుకుతాయి కదా. ఒకటి బ్లాకిష్ మెరూన్గా ఉంటుంది, ఒకటి మరీ రెడ్గా ఉండే కుంకుమ. ఆ ఎర్ర కుంకుమ పసుపు రాసిన తర్వాత 5 బొట్లు కానివ్వండి, 9 బొట్లు కానివ్వండి పెట్టాలి. ఎందుకంటే డోర్ అనేది మన ఇంటికి ఒక భద్రత అనమాట. మనము డోర్కి అటువైపు ఉన్నంతసేపు చాలా భద్రంగా ఉంటాం. వన్స్ డోర్ దాటి బయటికి వెళ్ళేటప్పుడు నిజం చెప్పాలంటే బయటికి వెళ్ళిన వాడు ఏ ప్రమాదాలకి గురి అవ్వకుండా సుభిక్షంగా క్షేమంగా ఇంటికి రావడానికి ఈ గడప చాలా ఏమంటారు, నాకు వచ్చిన భాషలో చెప్పాలి అంటే ఒక భద్రతని కల్పిస్తుందంట. అలాగా గడప రాసి బొట్లు పెట్టిన గడపని దాటి వెళ్తూ ఉంటే వెళ్ళిన వాళ్ళకి శుభప్రదం అండ్ అలాగే లాభనీయకంగా ఉంటుందంట. ఇంకోటి ఏం తెలుసుకున్నానంటే, మనం గుమ్మం దాటేటప్పుడు మెయిన్ గుమ్మమే కాదండి, మన ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్కి దర్వాజాలు ఉంటాయి కదా, అది దాటేటప్పుడు మనకు తెలియకుండా తుమ్మిన, పెద్దగా సౌండ్ చేస్తూ ఆవలించిన అదొక దోషం అనమాట. ఆ దోషం పోవడానికి మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ, చిన్నప్పుడు ఎప్పుడన్నా గడప మీద దుమ్మినాం అనుకోండి, అమ్మ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే కొద్దిసేపు అక్కడ ఆగి పైన నీళ్లు జల్లితే ఆ నీళ్లు మన మీద పడ్డ తర్వాత బయటికి వెళ్ళడం లేకపోతే లోపల ఉండడం చెయ్యాలి అంటారు కదా. ఇవి మూఢనమ్మకాలు కాదు, నిజంగా ఇలా చెయ్యాలన్నమాట. ఇలా చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్లనే మనకి పెద్ద పెద్ద ప్రమాదాలు ఎదురైతాయి అన్నమాట. అలా కాకుండా వాళ్ళు చెప్పినట్టుగా ఒక నిమిషం ఆగి వాళ్ళు చెప్పింది చేసి వెళ్తే మనకు మంచి జరుగుతుంది అనమాట. నిజంగా ఇది నా జీవితంలో ఒక ఎగ్జాంపుల్, నా జీవితంలోనే జరిగింది. నేను ఒకసారి ఊరు వెళ్ళేటప్పుడు ఈ తుమ్ములు శకునాలు ఇవన్నీ చూసుకోవద్దు అని అంటారు కానీ 100కి 200% చూసుకోవాలండి. ఎందుకంటే మనకి ఏదో ఒక సంకేతం రూపంలో స్వామి మనని హెచ్చరిస్తూ ఉంటారనమాట. దాన్ని వినకుండా మనం అలాగే వెళ్ళామంటే పెద్ద పెద్ద ప్రమాదాలకి గురవలసిన పరిస్థితి వస్తుంది అనమాట. ఇట్లా మీరు బయటికి వెళ్తేప్పుడు ఇలాంటివి ఏమైనా అనిపిస్తే మాత్రం, మనసుకి అరే ఇలా జరిగింది అనిపిస్తే మాత్రం మీరు పక్కా ఒక 2 మినిట్స్ ఆగాలి, లేదంటే ఒక స్వామి నామం చెప్పాలి. కాకపోతే కాసిన్ని మంచినీళ్ళు తాగి ఇంట్లో ఒక్క 2 నిమిషాల పాటు కూర్చొని దండం పెట్టుకొని వెళ్తే మనకి ఏదన్నా జరగాల్సిన ప్రమాదానికి మనం ఒక 2 నిమిషాల వెనకో లేకపోతే తర్వాత ఉంటాం కానీ ఆ టైంకి మనం అక్కడ ఉండం అనమాట. ఒక సెకండ్ల టైంలో నాకు పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాం అనమాట. అది కూడా స్వామి దయే, అందులోకించి బయటపడడం కూడా.
ఆ యాక్సిడెంట్‌లో ఇద్దరు చనిపోయారు. కానీ స్వామి దయ వల్ల మా ఫ్యామిలీ మొత్తం సేఫ్‌గా బయటపడ్డామనమాట. అండ్ ఆ రోజు ఫుల్లు వర్షము. మేము ఒక దగ్గర వెయిట్ జేసినామనమాట. చౌటుప్పల్‌కి దగ్గరలో యాక్సిడెంట్ అయింది. వర్షం పడుతుంది గదా అని ఆగి ఒక చెట్టు కాడ ఉన్నామనమాట. అట్లా ఆ 2 నిమిషాలు ఆగకుండా అలాగే మేము వెళ్ళినా కూడా మాకు ఆ యాక్సిడెంట్ కాకపోయేది. మేము ఒకవేళ ఆగిన వాళ్ళం ఇంకొక 2 నిమిషాలు ఎక్కువ ఆగినా గూడా ఆ యాక్సిడెంట్ కాకపోయేవాళ్ళం. కానీ ఆ టైం అలా మాకు ఏమంటారు? మమ్మల్ని అట్లా పుష్ జేసిందనమాట. ఒక్క 2 నిమిషాలు ఆగుంటే మాత్రం మేము ఆ యాక్సిడెంట్ బాధితులం అయ్యేవాళ్ళం కాదు. కానీ బై గాడ్ గ్రేస్ ఏంటి అంటే చిన్న చిన్న స్వల్ప గాయాలతోటి బయటపడ్డాం గానీ లేదంటే పెద్ద ప్రమాదమే వచ్చేదనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే మీరు నమ్ముతారో నమ్మరో గానీ, ఆ రోజు గూడా మేము బండి మీద కూర్చొని స్వామి కథలు చెప్తూ వెళ్ళాం తెలుసా అండి. నిజంగా శివుని నాయనార్ల కథలు మా చిన్నోడికైతే చాలా ఇష్టం అనమాట. అందులో స్టోరీస్ చెప్తూ వెళ్తూ ఉన్నామనమాట. ముందు మా వారు అయ్యప్ప స్వామి పాటలు ఆయనకు భజన పాటలంటే చాలా ఇష్టం, జానపదాలంటే చాలా ఇష్టం. ఆయన డివోషనల్ సాంగ్స్ పాడుతూ నేను నా కొడుకు ఈ నాయనార్ల గురించి స్టోరీస్ చెప్పుకుంటూ వెళ్తున్నాము. జస్ట్ మా బైక్ అట్లా ఆగిందో లేదో వెనక నుంచి ఒక పెద్ద కారు వాడు బ్రేక్ ఎయబోయి ఎక్సిలేటర్ తొక్కేసరికి చాలా స్పీడ్‌గా ఉన్న బైకులను మొత్తం కొట్టేసుకుంటూ ముందెళ్ళిపోయిందనమాట. అందులో స్కూటీ మధ్య భాగంలో ఉంది గాబట్టి, ఆ స్కూటీలో ఉన్న వాళ్ళిద్దరు చనిపోయారు. మిగతా సైడ్‌కి మేమున్నాం గాబట్టి, కొంచెం ఎగిరి పక్కకు పడి మాకు కొన్ని గాయాలయినాయనమాట. అంటే నేనేం జెప్తున్నానంటే, స్వామి నామం జెప్పడం వల్ల మనం ప్రాణం పోయే సిచ్యువేషన్ క్రియేట్ జేయకుండా స్వామి మనకు బాధ కలుగుతుంది. ఆ జరిగిన ప్రమాదం వల్ల మనకు బాధుంటుంది గానీ, దానివల్ల మన జీవితాలు అల్లకల్లోలం అయ్యే స్థితిలో ఉండకుండా స్వామి మనల్ని కాపాడతారు. ఇప్పుడేంటి అంటే ఉదాహరణకి, ఒకడి జాతకంలో పాము కరిచి చనిపోవాల్సిన జాతక దోషం ఉంది. కానీ మనం స్వామి పాదాలు పట్టుకున్నాం గాబట్టి, స్వామి మనల్ని ఏం చేస్తారంటే, మనం తననే నిరంతరం ధ్యానిస్తూ ఉన్నాం గాబట్టి, పాము కరిచే చోట ఓ తేలో, ఒక చీమో కరిచి వాడిని బయటపడేలాగా చేస్తాడనమాట. అంటే బాధ ఉంది. కానీ ప్రాణం పోయేంత బాధ కాదనమాట. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మన గరికపాటి చెప్పినట్టు నువ్వు ఎర్రటి ఎండలో పోవాలి. కానీ స్వామి పాదాలు పట్టుకున్నావు కాబట్టి స్వామి ఒక గొడుగులాగా నిన్ను కాపాడతాడనమాట. నువ్వు ఎండలో వెళ్తున్నావా? వెళ్తున్నావు. కానీ స్వామి గొడుగు రూపంలో నిన్ను రక్షిస్తూ ఉంటాడనమాట. అది మనకున్న కర్మని స్వామి ఏదో ఒక రూపంలో దాన్ని తగ్గించడానికి చూస్తూ ఉంటాడు. దానికోసం మన స్వామివారి పాదాలు పట్టుకొని ఉంటూనే ఉండాలనమాట. యాక్చువల్‌గా గడప నుంచి మన స్టోరీ స్వామి దగ్గర నుంచి యాక్సిడెంట్ నుంచి అలా ట్రావెల్ అవుతూ వచ్చిందనమాట. ఈరోజైతే నేను ఇలాగ గడపను మొత్తం క్లీన్ చేసుకున్నాను. అండ్ అలాగే స్వామివారికి ఈరోజు శంకు పూలు చాలా విరివిరిగా పూసాయి కాబట్టి వాటితోటి స్వామివారికి అష్టోత్తరం చేసుకోవాలనిపించింది. అలాగే నేనైతే శివనామాలు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు చొప్పున స్వామివారికైతే అష్టోత్తర నామావళి చేసుకున్నాననమాట. నిజంగా మనకి బాధొచ్చినా, సుఖమొచ్చినా ఏదైనా సరే మన చుట్టూ ఉన్న వాళ్ళకంటే గూడా స్వామికి బాగా దగ్గరగా కనెక్ట్ అయ్యి, ప్రతీదీ మనం స్వామితో షేర్ జేసుకుంటే మాత్రం అంటే స్వామికి మనం చెప్పుకుంటే, ఒక మనిషికి మన ఇన్నర్ ఫీలింగు అన్నీ ఆహ్, మాట వెంట మాట అన్నీ చెప్పుకోలేము. ఆళ్ళు ఎంత పర్సనల్ అయినా, ఎంత ఆహ్, రక్త సంబంధీకులైనా గూడా అన్ని విషయాలు చెప్పుకోలేం. కానీ ఒకే ఒక్క చోట మాత్రం చెప్పుకోగలుగుతాం. ఎక్కడ? స్వామి దగ్గర. స్వామి దగ్గరికెళ్ళి స్వామి నా గురించి నేను చెప్పుకునేదేంటి అన్నీ నీకు తెలుసు. నా పరిస్థితి ఇది. నేనిది అని వివరంగా ఎవరికైనా చెప్తాము అంటే కన్న తల్లికి కూడా కొన్ని చెప్పుకోలేని విషయాలు మనం స్వామి దగ్గర చెప్పుకుంటాం గదా! అట్లా ప్రతీదీ మనం స్వామితో కనెక్ట్ అయ్యి చెప్పుకోగలిగితే నిజంగా అక్కడి నుంచి జీవితం వేరేలా ఉంటది. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత శివుడి మీద ఇంకా ఎక్కువ ఆహ్, భక్తి అని పెద్ద మాట చెప్పను గానీ, స్వామి మీద ఇంకెక్కువ నమ్మకం వచ్చేసిందనమాట. నిజంగా చెప్పాలంటే స్వామి ఇచ్చే కష్టాలు గూడా కొన్ని కొన్ని సార్లు మనకు మంచే జేస్తాయండి. ఆ కష్టాల్లో నుంచి బయటపడి మనం ఒక పొజిషన్‌లో నిలబడ్డ తర్వాత ఒక్కసారి వెనక్కి మళ్ళీ జూసుకుంటే, ఓహో! నాకు ఈ సిచ్యువేషన్ వచ్చినందుకే గదా! నేను ఇట్లా మౌల్డ్ అయిపోయి ఈడి దాకా రాగలిగాను అనే ఒక సంతృప్తి కలిగిన జీవితం మన వెనక ఉండిపోతదనమాట.
ఏమో ఇప్పటిదాకా చెప్పిన వాటిలో ఓకే. పర్లేదు. 2, 3 పాయింట్స్ మాట్లాడింది అనుకుంటే మాత్రం లైక్ జేయండి. లేదు ఏంట్రా బాబు ఈ సోది అనుకుంటే మాత్రం డిస్‌లైక్ జేయండి. అండ్ అలాగే ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇలాగ నా డైలీ పని మార్నింగ్ గడపతో స్టార్ట్ అవుతదనమాట. అందుకనే ఇప్పటి నుంచి ఎవరన్నా అలాగా గడపని అలంకరించని వాళ్ళుంటే మాత్రం కాస్త తుడిచేసి, పసుపు రాసి ఒక 5 బొట్లు పెట్టండి. అలా గడప దాటి వెళ్తే కొంచెం పాజిటివ్ వైబ్స్ తోటి మనం బయటికి వెళ్ళి సేఫ్ అండ్ సెక్యూర్ తోటి మనం ఇంటికి మళ్ళీ తిరిగి వస్తామనమాట. ఇది ఒకసారి బిలీవ్ చేస్తే మనకది అర్థమవుతదనమాట. ఇలాగ మొత్తం రొటీన్‌గా నా పని నేను కంప్లీట్ చేసుకొని, ఇలాగ దేవుడికి దీపం పెట్టేసుకొని, ఒక నమస్కారం స్వామి నాకీ జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యురాలినని ఒకసారి స్వామికి కృతజ్ఞతలు చెప్పుకొని, ఒక కప్పు టీ తాగేసి, మన డైలీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాననమాట. ఫస్ట్ చేసే పని అదనమాట. ఇలాగ టీ తాగేసి ఇంట్లో కొన్ని బీట్రూట్లు ఉంటే వాటినైతే పచ్చడి చేశాననమాట. యాక్చువల్‌గా కొంచెం ఆయిల్, జీలకర్ర అండ్ అలాగే కట్ చేసుకున్న బీట్రూట్ వేసి, కొన్ని పచ్చిమిర్చి, మీ టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు, వెల్లుల్లి వేసి దీన్ని మిక్సీకి పట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటది. మళ్ళీ ఎక్స్‌ట్రాగా దీంట్లో పోపు, గీపు ఏం పెట్టాల్సిన పని లేదు. వేడి వేడి అన్నంలో కాస్త ఏసుకొని తింటే టేస్ట్ చాలా బావుంటదనమాట. అండ్ అలాగే ఈరోజు షాప్ కాడ నేనేం స్టిచ్ చేశానంటే ఇదొక చిన్న అప్పుడే పుట్టిన పాప డ్రెస్ అనమాట. తనకి 21 డేస్ మాత్రమే. 21 అంటాం కదా! తొట్టెల్లో ఏసేటప్పుడు 21 చేస్తారు. ఆ రోజు వేసే ఫ్రాక్ అనమాట. ఇట్లా ప్లెయిన్‌గా ఉండకుండా దీన్ని కొంచెం డిజైనర్‌గా చేద్దామని ఏం చేసినంటే, ఒక చిన్న ఫ్లవర్ కుట్టిన. చిన్నదేం కాదు పెద్దగానే కనిపిస్తుంది. అయితే ఈ ఫ్లవరు నేను దేనితో స్టిచ్ చేసినంటే లైనింగ్ ఉంటది కదా! సాటిన్ క్లాత్ తోటి ఫ్లవర్ కుట్టేసి, మళ్ళీ ఆ ఫ్లవర్ కూడా ప్లెయిన్‌గా కనిపిస్తుందని చెప్పేసి దానిపైన ఇలాగా వైట్ కలర్ తోటి ఉన్న చిన్న చిన్న స్టోన్స్‌నైతే స్టిక్ చేసిన. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే ఫ్రాక్ అంత బాగుంది. జస్ట్ ఒక 3/4 మీటర్ కూడా లేదనమాట. ఆ క్లాత్ తోటి నేనైతే ఇది ఇట్లా స్టిచ్ చేసిన. చూడటానికి చాలా బాగుంది. గ్రాండ్‌గా కూడా ఉందనమాట. సింపుల్‌గా ఈ క్లాత్ రేట్ వచ్చేసి మనకి 60-70 రూపీస్. అండ్ అలాగే లైనింగ్ వచ్చేసి ఒక 120 రూపీస్‌లో ఇంత బ్యూటిఫుల్‌గా ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు. విత్ హెయిర్ బ్యాండ్‌తో డిజైనర్‌గా మనం స్టిచ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. అదే రూ. 120 పెట్టి మీరు షాపులు మొత్తం వెతికినా కూడా ఇంత మంచి ఫ్రాక్ దొరకదనమాట. అంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రాక్ దొరకొచ్చు కానీ రేట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ బేబీ నచ్చితే ఒక లైక్ చేయండి. వ్లాగ్ నచ్చితే షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.